వైద్యో నారాయణో హరి అని ఇప్పుడే మా శర్మగారు చెప్పినట్టుగా వైద్యులను మనం సత్కరించుకోవడం అనేటువంటి ఒక స్థితిని గానసభలో కల్పించిన. మనకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుందండి. ఏదైనా ఆనందంగా ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు, పిల్లాపాపలతో బాగున్నప్పుడు, లేకపోతే మంచం మీద బ్రహ్మాండంగా సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు, లేక కుర్చీ మీద పదవిని అనుభవిస్తున్నప్పుడు, కుర్చీల మీద ఆరోగ్యంగా ఉన్నప్పుడు అప్పుడు మనకేమనిపించదు. కానీ ఎప్పుడైతే మనకు ఒక రకమైనటువంటి పరిస్థితి వచ్చేసేసి ఇది బాగలేదు అనేటువంటి విషయం వచ్చినప్పుడు మనం తలుచుకునేది ఎవరిని అని చెప్పంటే భగవంతుణ్ణి, ఆ తర్వాత వైద్యుణ్ణి. అందుకే వైద్యో నారాయణో హరి అన్నారు. ఆ హరి ఎవరో కాదు, ధన్వంతరే, విష్ణు స్వరూపం అని చెప్పి ఇంతకుముందు మన డాక్టర్ రంగయ్య గారు చెప్పారు. వీళ్ళందరూ కూడా విష్ణు స్వరూపులే. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నేను తక్కిన డాక్టర్స్ కానీ ఇంకా ఇతర వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ ఏమనుకోకపోతే ఒక దేవాలయం లాంటి సంస్థలో ఒక అర్చకుడు ఉన్నట్టుగా వైద్యులు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎలా ఆ అర్చకులు భగవంతుని అర్చన చేస్తారో అలా రోగులు బాగుండాలని చెప్పని ఆసుపత్రిలో అందరూ బాగుండాలని చెప్పని తమ దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ బాగుపడాలని చెప్పని ఆలోచించేటువంటి వైద్యుడు కూడా ఒక అర్చకుని వాడే భగవదర్చకుడే. తాను సేవ చేస్తున్నంత కాలం తన మనసులో కూడా ఉంటుంది తన దగ్గర ఉండేటువంటి రోగులందరూ బాగుండాలి, బాగుపడాలి, వాళ్ళందరూ స్వస్థతతో బయటకు రావాలి అని చెప్పని ఆలోచన చేస్తారు.